దయచేసి కోఆపరేట్ చేయండి. దయచేసి కోఆపరేట్ చేయండి. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మన హక్కుల కోసం పోరాటానికి వచ్చాను. నాకు మీ సహకారం కావాలి. దయచేసి పోలీస్ శాఖ వారికి, మనకి అండగా నిలబడ్డ పోలీస్ శాఖ వారికి, మన పోలీస్ శాఖ వారికి, మన పోలీస్ శాఖ వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అది మీరు పడిపోతారు. వినండి, ఆగండి. మీరు పడిపోతారు. మీకు దెబ్బ తగిలితే నాకు కన్నీళ్ళు వస్తాయి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. మీరు కూడా తోసుకోవద్దు. ఓకే, మళ్ళీ వచ్చి మాట్లాడతాం. ఏ దేశమేగినా, ఎందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు మహాకవి గురజాడ. దేశభక్తి ఒక్క ఉత్తర భారతీయులకే కాదు, మన దక్షిణ భారతీయులు కూడా, ఉత్తర భారతీయులకి ఎంత మాతృదేశం మీద భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో, మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకని ఒకసారి ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా ఒక్కసారి మాతృభూమికి చేయకూడదాం. భారత్ మాతా కీ, भारत माता की, भारत माता की। माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू। 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూల కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. అవకాశవాదపు రాజకీయాల వలన గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. ఎవరు? ఒక్కరు కాదు, చాలా మంది కలిపి 4 దశాబ్దాల పైన
మోసం చేసి 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 ఈ రోజున మనం ఉన్న ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే వీళ్ళ గురించి మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎందుకు వచ్చాను కాకినాడ? మన కాకినాడకి ఎందుకు రావాల్సి వచ్చింది? బీజేపీ నాయకులకి ఎంత ధైర్యం! అరే సీమాంధ్రాకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్నే విడగొడతారా మీరు? అంత ధైర్యమా మీకు? ఏం మన పౌరుషం చచ్చిపోయిందా? పోరాట పటిమ తగ్గిందనుకుంటున్నారా? 2014 రాష్ట్రం విడగొట్టినప్పటి నుంచి స్పెషల్ స్టేటస్ ఇస్తాం 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 అని చెప్పి ఊరించి 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 త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీలు చెప్పి నేను మీలాగే ఇస్తారేమో ఇస్తారేమో అనుకుంటే అదిగదిగో ఇచ్చారు 2 లడ్డూలు, చాలా మంచి లడ్డూలు, పాచి కంపు కొట్టే లడ్డూలు 2 ఇచ్చారు. అయినా ఇన్ని కోట్ల మందికి సీమాంధ్రులకి వాళ్ళు ఇచ్చిన 2 లడ్డూలు ఎక్కడ సరిపోతాయి? మన 25 మంది ఎంపీలకే సరిపో, వాళ్ళే కొట్టుకుంటారు 2 లడ్డూల కోసం. మరి ఏం చేయాలి? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, వారి మీద నాకు గౌరవం ఉంది, గౌరవం తగ్గలేదు. నాకు ఏ పార్టీ నాయకులతో కానీ వ్యక్తిగతంగా విభేదాలు లేవు, నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికే నేను వారితో విభేదిస్తాను, కానీ వ్యక్తిగతంగా నాకు వారంటే గౌరవమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అవకాశవాదపు రాజకీయాల వలన. రాజకీయాల అంతిమ లక్ష్యం పదవులైతే ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయి, రాజ్యాలు ఇలాగే ఉంటాయి, ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయి. ప్రజా సమస్యలు మన పదవుల ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్నదే అంతిమ లక్ష్యం అయితే అది నిజమైన రాజకీయ పార్టీలు, వారు నిజమైన రాజకీయాలు, వారు నిజమైన రాజకీయ నాయకులు. నేను ఈ రోజున జాతీయ పార్టీలకి ఎవరైనా సరే ప్రజా సమస్యల్ని అవకాశవాదంతో వాడుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కాకినాడ నుంచి దేశం మొత్తానికి చెప్తున్నాను, మీరు సమస్యల్ని పరిష్కరించకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల కొత్త సమస్యలు సృష్టించకండి. ఉన్న సమస్యలు చాలు, నిరుద్యోగం చాలు, దారిద్ర్యం చాలు, సాగునీటి సమస్యలు చాలు. మళ్ళీ తెలుగు ప్రజల మధ్యలోనే చిచ్చుపెట్టే ఇలాంటి దరిద్రపు రాజకీయాలను దయచేసి మీరు ఆపండి. అందరూ నన్ను అడుగుతారు, 2.5 సంవత్సరాలు ఏం చేశావు, కుంభకర్ణుడిలో నిద్రపోతావా అంటారు. అరే కళ్ళు మూసుకుంటే నిద్రను ఎందుకంటారు? అది ధ్యానం అని ఎందుకు అనుకోకూడదు? మీరు ఎవరి సంస్కారాన్ని బట్టి కళ్ళు మూసుకుంటే ఒకరికి నిద్రలా కనిపిస్తుంది, ఇంకొకరికి ధ్యానంలా కనిపిస్తుంది. ఏదన్నా అంటే వాళ్ళు అంటారు రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదంట. మరి ఏం గడ్డం గీసుకున్నంత తేలిగ్గానే ఇచ్చేశారే రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలను విడగొట్టారు. అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీ
గడ్డం గీసుకున్న తర్వాత తిరిగిపోయిన ముక్కలు పడేసినట్టుగా స్పెషల్ ప్యాకేజ్ అని మన ముఖాన్ని పడేశారు. నన్ను విమర్శించే గడ్డం గీసుకోవడం అంత తేలిక కాదన్న రాజకీయ నాయకులకి, అలాంటి వ్యక్తులకి ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, నేను అవకాశవాదపు రాజకీయాలు చేయడానికి మీలాగా నేను రాలేదు. ఒక సైద్ధాంతిక బలంతో వచ్చాను. ప్రజా సమస్యల్ని చదివి వచ్చాను. నేను సినిమాలు చేయొచ్చు గాక, సినిమా హీరోని కావచ్చు కాక, కానీ మీలాగా నేను వేలకి వేల ఎకరాలు కానీ వేలకి వేల కోట్ల డబ్బులు కానీ నేనేం సంపాదించుకోవాలా, నాకు అవసరం కూడా లేదు. మా తాత గొప్ప రాజకీయ నాయకుడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఒక సామాన్య పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే ఒక పోస్ట్ మ్యాన్ మా తాతయ్య. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్న చదువుకుంటూ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. ఇది మా జీవిత చరిత్ర. మాకు మా తాతలు నేతులు తాగారు, మా వాసనలు చూడండి అని చెప్పే చరిత్రలు మాకు లేవు. మా వాళ్ళు చాలా చాలా సామాన్యులు, మామూలు వ్యక్తులు, అందరిలాంటి వ్యక్తులు. అందుకనే నాకు అందరిలాగా బతకడమే ఇష్టం. నాకు సుఖాలు భోగభాగ్యాలు అవసరం లేదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి, రాజకీయాలన్నా చేయి అంటారు. సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? వదిలేయమంటారా? నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తింటానికి డబ్బులు మీరే ఇవ్వాలి. నాకు మీ ఒక్కొక్కరు ఇంటికి వచ్చి రే బాబు నాకు కొంచెం అన్నం పెట్టండి, అమ్మ అక్క నాకు అన్నం పెట్టు, నాకు ఆకలి వేస్తుంది, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను. రాజకీయాల మీద నాకు అవగాహన ఎందుకంటే నేను కడుపు మంట చూశాను, సమస్యలను చూశాను, బాధల్ని చూశాను. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టాలే నేను మర్చిపోలే. ఈ రోజుకి నేను అదే స్థాయిలో ఉండటానికే ప్రయత్నం చేస్తానే ఉంటాను ఎప్పటికైనా సరే. అందుకనే నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజా సమస్యల్ని పోరాటం చేయాలి అంటే ఏమేం చేయాలి, ఎంత చదువుకోవాలని అందరి జీవిత చరిత్రలు చదివాను, సామాజిక తత్వం చదివాను, సామాజిక శాస్త్రం చదివాను. అన్ని చదివి అది కేవలం చదివితే కాదు, జీవితంలో కూడా ఎంతో కొంత పాటించాలని చెప్పి నాకు తోచినంతలో పాటించాను నేను. ఒక పోరాటం చేయాలంటే సరైన విధి విధానాలతో ఒక బలమైన సమగ్రమైన ఆలోచన విధానం కావాలి. మనకి ముఖ్యంగా మానవ వనరులు, నీళ్లు, వాతావరణం, ఖనిజాలు, హ్యూమన్ రిసోర్సెస్, వీటన్నిటినీ ఎంత జాగ్రత్తగా వాడుకొని, ఎంత సద్వినియోగం పరుచుకొని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అలాంటి ఆలోచనలు వచ్చి నాకెవరూ లేరు. నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరు. నాకెవరైనా ఉందంటే గాడ్ ఫాదర్స్ మన సమస్యలే, మన ప్రజా సమస్యలే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు చెప్పారు నా వెనుక ఎవరున్నారు, ఎవరో వెనుకున్నారు అంటే నన్ను నడిపించే శక్తి మీరే నా వెనుక ఉంది. ప్రతి ఒక్కరూ పిచ్చి కూతలకు వస్తే ఎవరున్నారు, బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే నన్ను ఒకరు నడిపించాలా? ఏం మా పౌరుషం లేదా? ఒక ఆత్మగౌరవం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఒకళ్ళు నడిపించాలా?
చూసే వాళ్ళకి చెప్పండి మీరందరూ. మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ ఇలాంటి పదాలన్నీ కొత్త పదాలన్నీ మనకు వచ్చినాయి మన డిక్షనరీలోకి. వీటి గురించి తెలుసుకుపోయే ముందు ఒక్కసారి మన రాష్ట్రం, దీని సమస్యలు ఏమిటి, ఒక్కసారి దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసుండొచ్చు, కానీ మనందరం ఒక చోట మనందరం సమూహంగా కలిశాం కాబట్టి ఒకసారి నేను చెప్పదలుచుకున్నది, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనదున్నప్పుడు అక్కడ కూడా మనకి సరైన న్యాయం జరగకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు 50 రోజుల పైన నిరాహార దీక్ష చేసి మనకు సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆ రోజున తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్లో, కేవలం ఆంధ్రప్రదేశే ఉంది. కానీ ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర సమర వేడుకలు జరుగుతూ ఉంటే మనం తెలంగాణ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మన సోదరులు, వాళ్ళు మన అన్నదమ్ములు, వాళ్ళు మన ఆడపడుచులు, వాళ్ళు మన బిడ్డలు. ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటా ఉంటే తెలంగాణలో ఇంకా నిజాం నిరుద్దేశ పాలన సాగుతూనే ఉంది. రజాకార్లు దోపిడీలు చేశారు, మానభంగాలు చేశారు, ఆడవారిని ఆడపడుచుని చిత్రహింసలు గురి చేస్తే తెలుగు భాషని వాళ్ళు నేర్చుకోనివ్వకుండా చేశారు. అలాంటి సమయంలో తెలంగాణ ప్రజలు చాలా వెనుకబడిపోయారు. ఆ వెనుకబాటుతనాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల, కొన్ని సంస్కరణలు మనకు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో ఆ అడ్వాంటేజ్ ఇద్దరికి కలుసుకుంటారు, అన్నదమ్ముల్లా ఉంటారు అని చెప్పి మనల్ని కలిపారు. అది 1-2 దశాబ్దాలు జరిగిన తర్వాత ఏదైతే విధి విధానాలతో అనుకున్నారో మనం ఇలా కలిసి ఉండాలి, ఇవి నెమ్మదిగా సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి అనుకుంటే అవి 20 సంవత్సరాల కొన్ని దశాబ్దాలను చేయనప్పటికీ, చెయ్యకపోయేటప్పటికీ 1969లో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ దాని కేంద్రం వాటిని సమాధానపరిచి కొంత హింస జరిగి మళ్ళీ 2 కలిసే ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ వారికి మా ఉద్యోగాలు మళ్ళీ ఆ మురికి విధానాల ద్వారా మా వాళ్ళకే రావాలంటే మన వాళ్ళ కోపం వచ్చి 1972లో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. జై ఆంధ్ర ఉద్యమంలో 400 పైన నిండు నూరేళ్లు గడపాల్సిన యువకులు, కాలేజ్ విద్యార్థులు మా రాష్ట్రం వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు కేంద్రంలో కూర్చున్న వెంకయ్యనాయుడు గారు కూడా జయాంధ్ర ఉద్యమ సారథుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి ఇలా నడిపిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి, ఇలా రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు వెనుకబాటుతనం మీద, కొన్ని సమస్యల మీద విడిపోవాలి అనుకుంటే అది మన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అందుకని చనిపోయిన ప్రాణాలకి క్షమాపణలు చెప్తూ ఆవిడ 1972లో పార్లమెంట్లో జరిగిన డిసెంబర్ 21వ తారీఖున మనం ఎందుకు కలిసి ఉండాలి, రాష్ట్రాలు ఇలా విడతీసుకుంటా వెళ్ళిపోతే వెనుకబాటుతనం వల్ల దేనికైతే ఆవిడ అన్నారు ఒకే ఒక చాలా గొప్ప వాక్యం అందరూ తెలుసుకోవాల్సింది. మనం ఎక్కడైతే మనం ఎన్ని సంస్థానాలని రాజ సంస్థానాలని, కొన్ని 100 రాజ సంస్థానాలని కలిపి భారతదేశం తయారు చేశాం. మళ్ళీ వెనుకబడిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది మా రాష్ట్రం కావాలి, మేము ఏలుకుంటామంటే మళ్ళీ అప్పుడు ఇంత కష్టపడి ఇన్ని బలిదానాలు చేసి ఇన్ని ప్రాణత్యాగాలు చేసి ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆవిడ బాధపడి మొత్తం పార్లమెంట్ హాల్లో అందరికీ బాధలు చెప్తూ క్షమాపణలు చెప్తూ ఆవిడ ఒక
విధి విధానాలతోటి సైద్ధాంతిక బలంతో రాష్ట్రాన్ని విడతీయం అని చెప్పిన కాంగ్రెస్ మాజీ దివంగత స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిడ స్పీచ్ పేపర్స్ ఇవి. ఒక్కసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా ఇలాంటి స్ఫూర్తినిచ్చినందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా కానీ మాది 150 ఏళ్ల చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర 150 ఏళ్ళు. మీకేం తెలుసు అని నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్నారు, సరే మీది 150 ఏళ్ల చరిత్రే నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా మీకు అంత విలువలు ఉన్నాయా? శ్రీమతి ఇందిరాగాంధీ లాగా ఒక సిద్ధాంతాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ విధి విధానాల్ని మీరెందుకు కాపాడుకోలేకపోయారు? మీరు 2004లో ఎందుకు అవకాశవాద రాజకీయాల కోసం, పదవుల కోసం మీరు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి మీరు నిర్ణయించుకొని మీరు అప్పటి తెలంగాణ నేతలతో మీకు గొంతులు కలిపారు. మీరు అవకాశవాదపు రాజకీయాలు చేయడం వలన ఈ రోజున ఇక్కడ సీమాంధ్ర ప్రాంత యువకులు, కొన్ని వందల మంది తెలంగాణ ప్రాంత యువకులు చనిపోయారు మీ ఇద్దరి. భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే, వాళ్ళు చేసిన ద్రోహం మరిచిపోదాం అనుకుంటే లేదు, వాళ్ళు మర్చిపోనివ్వరు. కాంగ్రెస్ పట్టులో పడిస్తే, వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు, అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టులో పొడిచారు. అది ఇద్దరు చేసింది. రెండు జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. ఏ వ్యక్తులైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీలైనా సరే వారి ముఖ్య ఉద్దేశం సుస్థిరత ఇవ్వాలి, భారతదేశ సమగ్రతని కాపాడాలి. కానీ మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల, మీ దోపిడీ విధానాల వలన ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక, అటు తెలంగాణకి మీరు న్యాయం చేయక, ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా తెలంగాణ వారికి, అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు? 2 పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారు.